इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायत रहम वाला है। हामीम। तंजीलुल किताबि मिनल्लाहिल अज़ीज़िल हकीम। हामीम, ये किताब खुदाए गालिब और हिकमत वाले की तरफ से नाजिल हुई है। कुल मा कुन्तु बिदअम मिनर रुसुलि वमा अदरी मा युफ़अलु बी वला बिकुम इन अत्तबिउ इल्ला मा यूहा इलय्य वमा अना इल्ला नज़ीरुम मुबीन। कह दो कि मैं कोई नया पैगंबर नहीं आया और मैं नहीं जानता कि मेरे साथ क्या सलूक किया जाएगा और तुम्हारे साथ क्या किया जाएगा। मैं तो उसकी पैरवी करता हूँ जो मुझ पर वही आती है और मेरा काम तो ऐलानिया हिदायत करना है। ఇది ఖురాన్ గ్రంథ వాక్యం. ఈ ఖురాన్ గ్రంథ వాక్యానికి విరుద్ధంగా హదీసు వాక్యాన్ని ఏ విధంగా బోధిస్తున్నారు చూడండి. అల్ జామియా సగీర్ హదీస్ నంబర్ 2690. రేపు స్వర్గంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లా యొక్క అర్ష్ ప్రక్కన ప్రత్యేకమైనటువంటి స్థలం లభిస్తుంది. ఇది ఏ ప్రవక్త కూడా ఆ ప్రత్యేకమైనటువంటి స్థలం లభించదు. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, తీర్పు దినం నాడు స్వర్గం యొక్క దుస్తులు నేను ధరించడం జరుగుతుంది. ఆ తర్వాత దైవ సింహాసనం కుడి పక్కన నేను నిలబడి ఉంటాను. అక్కడ నేను తప్ప ఇంకెవ్వరు కూడా నిలబడరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. చూడండి, కొంతమంది మత బోధకులు తమ ప్రసంగాల ద్వారా కొన్ని జైఫ్ హదీసులను ఉటంకిస్తూ ఖురాన్ గ్రంథ వాక్యాలకు విరుద్ధంగా రేపు అంటే ప్రళయకాలం తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా అర్ష్ దగ్గర పక్కన నుంచుంటారని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఖురాన్ గ్రంథంలో సూరా అల్-కాఫ్ 46వ అధ్యాయం 9వ వాక్యంలో అల్లా సుబ్హానహు తఆలా దైవ ప్రవక్త వారిని జనులకు చెప్పమని ఆదేశిస్తున్నారు. రేపు అంటే ఖయామత్ ప్రళయకాలం తర్వాత నా వ్యవహారం ఏమిటో కూడా నాకు తెలియదని అల్లా సుబ్హానహు తఆలా జనులకు చెప్పమని దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ ఆయతు ద్వారా ఆదేశిస్తున్నారు. ఈ విధంగా ఖురాన్ గ్రంథంలో బోధనలు ఉంటే ఈ మత పెద్దలు చెప్తున్న బోధనలను వాస్తవం ఏమిటో గుర్తించగలరు.